ఫ్రెండ్స్, విజయ్ తన కొడుకు సంజయ్కి మాట ఇచ్చాడు. అది కూడా తన భార్య కళ్ళెదురుగుండగానే. జరిగిన విషయం ఏంటి అంటే, ఈ ఎలక్షన్స్కి ముందు, అంటే ముఖ్యంగా విజయ్ పార్టీ పెట్టేదానికన్నా ముందు విజయ్ వాళ్ళ కుటుంబంలో చాలా అంటే చాలా గొడవలు జరిగాయి. ముఖ్యంగా చెప్పాలంటే భార్యకి విజయ్కి, అలాగే కొడుకుకి విజయ్కి, ఇలాగా రకరకాల గొడవలు వాళ్ళ ఇంట్లో చోటు చేసుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఆ రకంగా వాళ్ళు అన్ని రకాల గొడవలు, విభేదాలు ఎదుర్కొన్నారు. నిజానికి కొడుకుకి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అంటే ఫారిన్ కంట్రీలో తను డైరెక్షన్‌కి సంబంధించిన ఇది చేశాడనమాట. అంటే కోర్సెస్ చేశాడు. సో ఏమైందంటే 2022లోనే 'సిగ్మా' అని మన తెలుగు హీరో ఉన్నారు కదా! సందీప్ కిషన్. ఆయనతో ఫస్ట్ సినిమా డైరెక్టర్‌గా విజయ్ కొడుకు ఇంట్రడ్యూస్ అవ్వాలి. అయితే విజయ్ కూడా వచ్చి ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరికి, అంటే సంగీత గారికిను విజయ్కి మధ్య గొడవలు వచ్చాయి. వచ్చినప్పుడు ఏమైంది అంటే, సీఎం విజయ్కిను ఒక సంగీతకి వచ్చినప్పుడు తన కొడుకు, అంటే సంగీత గారి కొడుకు, ఇంకా విజయ్ సంజయ్ ఉన్నారు కదా, ఆయన ఏం చేశారంటే, నేను మదర్ సపోర్టే, మా అమ్మే నాకు ముఖ్యం, నేను ఆవిడకి అండగా నిలవాలి అని చెప్పేసి, ఎప్పుడైతే సంగీత గారు విజయ్కి దూరం అయిపోయారో, ఈ బాబు కూడా ఆ అమ్మాయితో, ఆవిడతో పాటు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇక విజయ్ పార్టీలోకి వెళ్ళిపోవటం, ఇంక ఇదంతా ఒక రకంగా వెళ్తూ వచ్చింది. సరే, ఇది పక్కన పెట్టేస్తే మ్యాటర్ ఏమైంది అంటే, ఇప్పుడు విజయ్ వాళ్ళ అబ్బాయికి ఒక మాట ఇవ్వడం జరిగింది. దేని గురించి మాట అంటే, నీ సినిమా గురించి నేను తీసుకుంటాను కేర్. ఎందుకంటే ఈ అబ్బాయికి ప్రొడ్యూసర్ వచ్చేసరికి వాళ్ళ తాతగారు అంటే ఎవరు? సంగీత వాళ్ళ నాన్నగారు. అలాగే డైరెక్టర్ ఈ అబ్బాయి. మిగతా పనులన్నీ కూడా సంగీత గారే చూసుకున్నారు. సంగీత గారికి కూడా అదే కోపం వచ్చింది. తన భర్త విజయ్ అసలు ఏ రకంగానూ కూడా పిల్లల విషయంలో కేర్ తీసుకోవటం లేదు. పెద్ద బాబు కెరియర్కి సంబంధించింది కదా, అంటే ఫస్ట్ సినిమా అనేది ఎప్పుడూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా గొప్పగా ఉండాలి. ఏ తండ్రి అయినా సరే తన కొడుకుని హీరోగా కానీ, డైరెక్టర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ, వేరే ఏదైనా సరే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా కేర్ ఉంటుంది. ఆ కేర్ విజయ్ తీసుకోవటం లేదనేసి సంగీత గారు బాధపడ్డారు. సో సంగీత గారి బాధ తీర్చడం కోసం విజయ్ చేసిన పని ఏంటి అంటే, తన కొడుకు మాట ఇచ్చాడు. ఏమనంటే, ఇంకా నేను నీ విషయంలో ఎక్కడ ఎటువంటి అశ్రద్ధ చెయ్యను. నువ్వు నీ ఫస్ట్ సినిమాని నా చేతుల మీదుగానే నువ్వు రిలీజ్ చేస్తావు. దానిలో నేను యాక్షన్ కూడా చేస్తాను. అంటే జస్ట్ ఒక క్యామియో రోల్. అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ యాక్షన్ అంతే. ఇది నేను నీకు ఇస్తున్న మాట. దీనికి సాక్ష్యం మీ అమ్మగారే అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుందండి? ఇంతకన్నా గొప్ప మార్పు ఏముంటుంది చెప్పండి? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.